గెలవడానికి అవకాశాలు ఏంటి అని అంటే కొంత ఇప్పుడున్న రాజకీయ పార్టీలు పొలిటికల్ సిస్టమ్ లో ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్న ఈ క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితే కాబట్టి అంటే దీని ద్వారా ఒక మెసేజ్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఓపెన్ గా 5,000 ఇస్తే తీసుకోండి అంటుండు. ఎంత దుర్మార్గం అంటే నువ్వు 5,000 అంటే నువ్వు గతంలో నువ్వు ఇచ్చావా? గెలిచినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావా? ఈయనేమంటాడు ఇంకొక కాంగ్రెస్ ఆయన అంటాడు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి, ఆ మిషన్ భగీరథ మీద సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరిస్తారంటే అవి కూడా తీసుకోండి అంటాడు. కేసీఆర్ కేటీఆర్ ఒక బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి మీరే కదా ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహించింది. మరి మీ ఈ నియోజకవర్గం ఇంకా ఎందుకు అభివృద్ధికి నోచుకోలే? ఇదే సెగ్మెంట్ నుంచి ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు 10 ఏళ్ల నుంచి, మళ్ళా వచ్చి ఓట్లేమంటాడు. సిగ్గుండాలి కదా కిషన్ రెడ్డికి. కురుకురే ప్యాకెట్లు పంచుతావా నువ్వు కేంద్ర మంత్రి? కురుకురే ప్యాకెట్లు కేంద్రం నుంచి నువ్వు నిధులు ఏం తీసుకున్నా? 2,000 రూపాయల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకొచ్చి ఓపెన్ చేసి 2 లక్షల ప్రచారం చేసుకుంటాడు ఆయన. మరి 10 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు ఇక్కడ ఎంపీకి, మరి నువ్వు నిధులు తీసుకుని రావాలి కేంద్రం నుంచి. ఆయనకు అడిగేటువంటి హక్కు లేదు. నెంబర్ 3 రేవంత్ రెడ్డి అంటే ఈ నియోజకవర్గానికి నీ పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే నిధులు కేటాయించవా? ఇది ఎక్కడ దుర్మార్గం రాజకీయం రాకన్నా. కాబట్టి మేమేమంటున్నాం, ప్రజాస్వామ్య విలువల కోసం, సెక్యులరిజాన్ని బలపరచడం కోసం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే నువ్వు భారతీయుడు అయి ఉంటే చాలు అనేటువంటి కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తాను. ముఖ్యంగా మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ ఇలా ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి. మీ పార్టీ లైనే దక్షిణ భారత్ అంటే మీరు అన్నట్టు దక్షిణ భారత్ అంటే మొత్తం దేశాన్ని విడగొట్టాలనేది మా ఉద్దేశం. ఏమో అట్లా ఇప్పుడు దక్షిణ రైలు ఉన్నదా లేదా? దక్షిణ మధ్య రైలు ఉన్నది, దక్షిణ మధ్యలో తిరగదు కదా, అక్కడ దాకా పోయింది కదా, ఇక్కడి నుంచి అక్కడ పోయింది. మా కాన్సెప్ట్ కూడా దేశభక్తి ముసుగుతోని మా రాష్ట్ర సంపదని, మా దక్షిణాది సంపదని దోసుకొని పోతా అంటే దక్షిణాది వాదులుగా మేము గలమిప్పేటువంటి హక్కు మాకున్నది. సౌత్ ఇండియన్స్ అంటారు కదా, మమ్మల్ని ఏమంటారు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉన్నది, దాంట్లో నార్తలు పోయి ఉండుకోరా ఉంటారు, దానికి పేరు మాత్రమే. మేము సౌత్ అంటే దక్షిణాది ఆత్మగౌరవం అనేటువంటి దాంతో మేము పోరాటం చేసాం. ఖర్చు ఎంత ఎట్లా నడుస్తుంది? ఏంది ఇప్పుడు ఎంత ఎన్ని వెహికల్ వేసుకొని తిరుగుతున్నావు? నా దగ్గర పైసలు వంచినావు? ఎంత జేబులు ఎంత ఉన్నాయి? ఒకటే రకన్నా. నేను ముందే మన ఛానల్లో కూడా గతంలో చెప్పా, మాది బయ్యారం ఇల్లెందు సరిహద్దు ప్రాంతం వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు గ్రామం. గుమ్మడి నర్సయ్యను ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మా దగ్గర వాళ్ళు మందు పంచినట్టు, డబ్బులు పంచినట్టు కోట్ల రూపాయలు డబ్బులు లేవు. మీకు చేతులెత్తి తెలంగాణ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. నిరుద్యోగులు నామినేషన్ వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎటువంటి మోసం చేశాడో నిరుద్యోగులను అదే విధంగా మమ్మల్ని మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని ఈయనకు వ్యతిరేకంగా నామినేషన్. త్రిపులార్లో మా భూములన్నీ పోయే రైతులు నామినేషన్ వేశారు. ఒక పక్కన ఎస్సీలలో పంచాయతీ పెట్టారని ఒక వర్గం ఎస్సీలు నామినేషన్ వేశారు. ఇంకో వర్గం లంబాడీలకు, ఆదివాసీలకు పంచాయతీ పెట్టారు. ఇలా రకరకాల బీసీ ఎజెండాతోని 42% రిజర్వేషన్స్ పైన ఈ పార్టీల స్టాండ్ ఏందో చెప్పాలని బీసీ వాదులు కొంతమంది వేశారు. కాబట్టి అన్నిటి పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన అసెంబ్లీలో గలమిప్పడానికి నాలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు అన్నట్టు ఆర్థిక వెసులుబాట్లు ఎట్లా అంటే డబ్బులే పంచాలా? తిరగడానికి నువ్వు 10 మందిని వేసుకుంటే ఇప్పుడు ఆయన టిఫిన్, భోజనం, లంచ్, చాయ్ ఇవన్నీ పోయాలి కదా. మరి ఎట్లా? నన్ను ప్రేమించే వాళ్ళు ఒకరో ఇద్దరో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కొరత అయితే ఉంది, ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. కడుపు మార్చుకొని అయినా సరే కాళ్ళతో నడుచుకుంటూ పోయి ఏమంటారు గడప గడపకు తిరిగి ప్రతి బస్తీలో కరపత్రం పంచుతా ఉన్నాం. మన ఛానల్ వేదికగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి. మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తులం, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులం. నెంబర్ ఏమన్నా ఇస్తే మీరు తప్పకుండా రగన్నా. నా ఫోన్ నెంబర్ 9000806754. మీకు తోచిన సహాయాన్ని మీరు చేయండి. ఎంత నెంబర్? 9000806754. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి నెంబర్ ఇది. మీకు తోచిన సహాయాన్ని ₹1 నుంచి మొదలు పెడితే మీరు 10,000 వరకు ఎంతైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని చెప్పారు ఆర్ఓ గారు. 40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చంట. నా దగ్గర 4 లక్షలు కూడా లేనటువంటి పరిస్థితి, 40,000 కూడా లేనటువంటి పరిస్థితి. అయినా సరే నన్ను ప్రేమించేటువంటి ఒక అన్న కరపత్రం కొట్టించాడు, ఒక అన్న బ్యాలెట్ పేపర్ కొట్టించాడు, ఒక అన్న మాకు ఎంతో కొంత సాయం చేశారు. బట్ మా ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగాలు మానేసుకొని తిరుగుతా ఉన్నాము. సో నోటే కాదు, ఒక ఓటు కూడా వేయండి. కాంశీరామ్ గారు చెప్పినట్టు నోటుదే ఒక ఓటుదే మీకు రాజ్యాన్ని ఇస్తాం. కాబట్టి మీ అందరి తరపున అసెంబ్లీలో గొంతెత్తడానికి నాలాంటి వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు అని మీకు నువ్వు ఒక ప్రజలకు ఏమైనా హామీ ఇస్తావా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, మీరు ఇలా వెళ్తుంటే రంగన్న, ఇది అయిపోయిన తర్వాత మీరు ఎలా వెళ్తుంటే అలా ఇది ఏదైతే యాదగిరి నగర్ ఉంది, దాని పక్కన
అన్ని దోమలు, చెత్త, చెదారం. మరి 11 ఏళ్ల నుంచి ఏది ఇస్తాన్బుల్ అన్నాడు, లేకపోతే ఇంకేదో టర్కీ అన్నాడు, రకరకాల పేర్లు దేశాల పేర్లు చెప్పి అభివృద్ధి చేస్తాను కదా. మరి ఆడపోయింది ఇస్తాన్బుల్ ఇట్లనే ఉన్నదా? టర్కీ ఇట్లనే ఉన్నదా? దోమలు, ఈగలు, పందులు, కుక్కలు, అరే మనుషులు దోమలు వచ్చి చచ్చిపో చిన్న చిన్న పిల్లలన్నా పాలు తాగేటువంటి పిల్లలు అనారోగ్యాలు పాలైపోయారు. హాస్పిటల్స్ లేవు, సరైనటువంటి ఇల్లు లేవు. ఇంత పెద్ద చెరువు ఉన్నది, మీరు పోయి చూసిరో లేదో కుంటను మొత్తం కబ్జా చేసేసి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేమేమంటున్నాం అంటే అన్న, ప్రజాస్వామ్యాన్ని కాన్సీరామ్గా బీఎస్పీ కనుక ఏ విధంగా మేనిఫెస్టో ఉండదో మాకు కూడా అటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చేసి అది చేస్తా ఇది చేస్తా అనేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, మీ ప్రతి సమస్యని అసెంబ్లీలో వినిపిస్తాం. మీలో మీ ఇంటి బిడ్డలా ఒకళ్ళ కలిసి ఉంటాను నేను. కాబట్టి బీసీ ట్యాగ్ వాడుకుంటూ గద్దెనెక్కాలని చూసే వాళ్ళు వాళ్ళ పార్టీలలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పాలి. ఈ దొరలని చెప్పుకునేటువంటి వాళ్ళు గతంలో మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ళు అధికారాన్ని చెలాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. 10 ఏళ్ల నుంచి ఈ సెగ్మెంట్ కు ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చెప్పాలి. ఈ 3 పార్టీలకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మన ఛానల్ వేదికగా నన్ను గెలిచి అసెంబ్లీకి పంపిస్తే కనుక మీ ప్రతి సమస్య పైన గలమెప్పుతాను. గెలిచిన తర్వాత మాట తప్ప గల్ల పట్టుకొని నిలదీసి కొట్టండి. ఓకే.